నాగార్జున నటించిన సూపర్ చిత్రంలో మెరిసి కుర్రకారుడు మాయ చేసిన అందాల భామ హైసా టకియా తెలుగు యువతకు కొన్ని రోజుల పాటు కలల రాణిగా మారిపోయింది. సూపర్ చిత్రంలో హైసా టకియా ప్రెజెన్స్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలివేట్ చేసిన విధానానికి నేటికి కూడా తెలుగు ప్రేక్షకులకు హైసా అందాలు గుర్తుండిపోయాయి. సూపర్ చిత్రం తర్వాత తన కెరీర్ మొత్తం బాలీవుడ్ లోనే సాగించిన హైసా టకియా సల్మాన్ ఖాన్ సరసన వాంటెడ్ చిత్రంలోనూ నటించింది. 2013లో నటించిన ఆప్ కెలియే హమ్ చిత్రం తర్వాత వెండితెరకు మాత్రమే కాక సినీ పరిశ్రమ నుంచి కనుమరుగైపోయింది. దాదాపు 4 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత ఒక మోడలింగ్ ఈవెంట్ లో మీడియా వారి కెమెరాకు చిక్కిన హైసా టకియాను ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. బాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగానే తన ఛాతి పరిమాణాలు తగ్గించుకోవడానికి సర్జరీ చేపించుకున్న హైసా టకియా ఆ సర్జరీ తర్వాత కూడా సినిమాలలో కొనసాగింది. కానీ తన ముఖ అందాలను రెట్టింపు చేసుకోవడానికి హైసా 2013లో చేపించుకున్న ప్లాస్టిక్ సర్జరీ అనంతరం మాత్రం సినిమాలలో కానీ సినిమా ఈవెంట్స్ లో కానీ కనిపించలేదు. కాగా గురువారం ఒక వేడుకలో హాజరైంది. అక్కడ ఆమెను చూసిన వారంతా ఆమె హైసా టకియానేనా అంటూ ఆశ్చర్యపోయారు. ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ముఖానికి చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించడం వల్లే ఇలా తయారైందని అంటున్నారు. ప్రస్తుతం హైసా ఒక బిడ్డకు తల్లి కూడా. ఆమె మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.